గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ అయిన వీడియో కనుక చూసినట్టయితే నా పేరు పద్మావతి. సో ఎన్ని రోజుల నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. సో నా డైట్ ప్లాన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను లాస్ట్ ఒక 5 years నుంచి మెయింటైన్ చేస్తున్నా నా బాడీ ఫిట్నెస్గా ఇంత హెల్తీగా ఉండడానికి కొన్ని రీజన్స్ అండ్ కొన్ని డైట్ ఫాలోవర్స్ అనమాట మీతో షేర్ చేసుకుంటా. పెద్ద డైట్ ఫాలోవర్స్ ఏం కాదండి, నేను ట్రై చేసే మీతో షేర్ చేసుకుంటా. వీళ్ళకి వెళ్ళిపోయే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో నేను ఫాలో అయ్యే డైట్ అండ్ చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. అలా అని మొత్తం ఫుడ్నే పక్కన పెట్టేసే రకం అయితే నేను కాదు. సో నేనేం చేసేదాన్ని అంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కాలేజ్ డేస్ నుంచే నేను చాలా లావుగా ఉండేదాన్ని. సో అప్పుడు అనుకున్నా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి. అప్పుడు ఏం చేసిన అంటే కాలేజ్ డేస్లో నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి డేలో, వెయిట్ లాస్కి కొంచెం హెల్ప్ అవుతుందని అప్పుడు అలా చేసేదాన్ని. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైందంటే పిల్లల తర్వాత టమ్మీ ఫ్యాట్ వచ్చేసి చాలా ఫ్యాటీగా అయిపోయాను. నేను ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నుంచి క్లియర్గా నేను తీసుకున్న డైట్ అయితే మీతో షేర్ చేసుకుంటా. నేను మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాక ఏం చేశానంటే టమ్మీ ఫ్యాట్ వచ్చేసింది. ఫస్ట్ టమ్మీ ఫ్యాట్ని కట్ చేయాలనుకున్నా. అప్పుడు ఏం చేశానంటే నైట్ మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ ఆ మెంతులు వాటర్ తాగేదాన్ని. అట్లా నేను ఒక 1 month తాగాను కంటిన్యూగా. మెంతులు వాటర్ తాగేదాన్ని. మెంతులు వాటర్ మార్నింగ్ తాగేసి ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు అంటే 10:30కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. అప్పటి వరకు 1 liter వాటర్ అయితే కంపల్సరీ తీసుకునేదాన్ని. గ్యాప్ ఇచ్చుకుంటూ కొద్దిసేపు అలా. 10:30కి నేను బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తాను అంటే 8:30కి చేయాలంటారు కానీ నేను స్కిప్ చేసేదాన్ని. కొంచెం పైకి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతే కొంచెం ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దానివల్ల నాకు యూజ్ ఉంటుందని నాకు అనిపించింది. సో నేను బ్రేక్ఫాస్ట్ 10:30కి చేసేదాన్ని. ఆ 10:30కి కూడా నేను కొన్ని తీసుకునేదాన్ని, నా ఓన్గా నేను చేసుకున్నా. అది మీతో షేర్ చేసుకుంటున్నా, ఫేక్ అయితే కాదు. మీకు నచ్చితే ట్రై చేయండి. నేనేం చేసేదాన్ని అంటే 4 చపాతీస్ తినేదాన్ని. అది నేను ఏం చేశానంటే 3 చపాతీస్ తిన్నా స్టార్టింగ్లో. 4 చపాతీస్ తినేదాన్ని, 3 చపాతీసే తినేదాన్ని. ఎందుకు అలా చేశానంటే ఒకటేసారి ఫుడ్ కంట్రోల్ చేయాలి, కట్ చేసేస్తే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో అనేసి 4 తినే దగ్గర 3 తినేదాన్ని అనమాట. సో దానికి కర్రీ చపాతీ అనే కాదు, దోశ అయినా ఇడ్లీ అయినా ఒక 5 తింటే 4 చేసేదాన్ని, అలా కట్ చేసేదాన్ని అనమాట. అందులోకి కర్రీస్ కానీ అండ్ చట్నీస్ కానీ ఎక్కువగా తీసుకునేదాన్ని. ఆ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకొని తినేదాన్ని అనమాట. దానివల్ల బెనిఫిట్ ఉంటుందని. మళ్ళీ 11 కల్లా ఏం తినేదాన్ని అంటే నేను ఫుడ్ కట్ చేస్తున్నా కదా అనేసి కొన్నిసార్లు డ్రై ఫ్రూట్స్ తిన్నా. డ్రై ఫ్రూట్స్ తినని టైంలో నేనేం చేసేదాన్ని అంటే వాటర్ తీసుకునేదాన్ని. నేను కంపల్సరీ 1/2 hourకి 1 hourకి వాటర్, గ్లాస్ ఆఫ్ వాటర్ అయినా 1/2 hour 1 hourకి తాగుతూ ఉండేదాన్ని. ఎందుకు అలా చెప్తున్నా అంటే వాటర్ వల్ల మన బాడీలో వాటర్ ఇంక్రీజ్ అయితే మనం ఫుడ్ తీసుకోవడం అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అంటే వాటర్ లెవెల్ ఎక్కువైపోయి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాదండి, మనం తాగితేది గ్లాస్ ఆఫ్ వాటరే. సో ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు 1 hourకి తాగితే మనం మ్యాక్సిమం చెప్తున్నా 4 liters 5 liters కంటే ఎక్కువ తాగం పర్ డే. అలా నేను క్యాలిక్యులేట్ చేసుకొని అలా వాటర్ తీసుకునేదాన్ని. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని నేను వాటర్ క్వాంటిటీ అనేది తీసుకునేదాన్ని, డేకి ఎంత వాటర్ అనేసి. సో నెక్స్ట్ ఏం చేశానంటే లంచ్ విషయానికి వచ్చేసరికి 1:30 లంచ్లో రైసే తీసుకునేదాన్ని. కంపల్సరీ రైస్ తీసుకునేదాన్ని. అది కూడా నేను ఒక ముద్ద తక్కువే తీసుకునేదాన్ని. ఒక్క రోజు ఒక ముద్ద అయితే రెండో రోజు ఒక 1 week ఒకటే ముద్ద అలానే కంటిన్యూ చేసేదాన్ని తక్కువగా. ఒక 1 month అయ్యాక 2 ముద్దలు అలా తక్కువ చేశాను. బట్ రైస్లోకి కర్రీ మాత్రం ఎక్కువగా తినేదాన్ని. అంటే చికెన్, మటన్, ఫిష్ అలా నాన్ వెజ్ ఉంటే మాత్రం తక్కువ చేసేదాన్ని అనమాట. అంటే నాన్ వెజ్ ఎక్కువ తినేదాన్ని కాదు, కొంచెమే తినేదాన్ని. ఎందుకంటే అందులో ఫ్యాట్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగా తీసుకునేదాన్ని. మళ్ళీ ఇంకా నేను నార్మల్గా వెజ్ కానీ ఏవైనా కర్రీస్ కానీ అవైతే బాగా తినేదాన్ని. ఎందుకంటే వెజిటేబుల్స్లోనే మనకి ప్రోటీన్స్, మినరల్స్ అండ్ మనకి ఫ్యాట్ బర్న్ అంటే కరిగేవి అన్నీ ఉంటాయని ఎక్కువ కర్రీ తీసుకొని లైట్గా తినేదాన్ని అనమాట. అలా మధ్యాహ్నం చేసేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ 3:30 4కి అలా ఏం చేసేదాన్ని అంటే పాలు తాగేదాన్ని. ఎందుకు అంటే నేను మార్నింగ్ ఒక దోశ కట్ చేసిన,
మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కొంచెం కట్ చేసిన ప్రోటీన్స్ అనేవి బాడీలో ఇంప్రూవ్ అవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్‌లో నేను అలా చేసేదాన్ని. ఇంకో విషయం ఏంటంటే కట్ ద బనానా. నైట్ టైమ్ అస్సలు బనానా తినొద్దు. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ ఇంప్రూవ్ అవ్వడానికి బనానా చాలా హెల్ప్ అవుతుంది. అందుకనేసి మనం బనానా అస్సలు తినకూడదు నైట్ టైమ్. మళ్ళీ కర్డ్ కూడా తినకూడదండి. నేను ఆ 2 స్కిప్ చేసేదాన్ని. తింటే మార్నింగ్ టైమ్ లేదంటే ఎట్టి పరిస్థితిలో నైట్ అస్సలు తినేదాన్ని కాదు. సో, ఇంకా డిన్నర్ విషయానికొచ్చేస్తే ఈ డిన్నర్ అండ్ లంచ్ చేసే టైంలో నేను వాటరే తీసుకునేదాన్ని. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకునేదాన్ని. ఆ వాటర్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకునేదాన్ననమాట. గ్లాస్ ఆఫ్ వాటర్ 1 అవర్‌కి, 1 అవర్‌కి లెక్కేసుకున్నా మనం 3 లీటర్స్, 4 లీటర్స్ కంటే ఎక్కువ తాగమని అలా క్యాలిక్యులేట్ చేసుకొని తాగేదాన్ని. సో, ఆ వాటర్ వల్ల మనకి ఫుడ్ ఎక్కువ తీసుకోలేమనమాట. వాటర్ క్వాంటిటీ ఎక్కువడం వల్ల మన హెల్త్ బావుంటుంది. అండ్ మన డైట్ కూడా మేనేజ్ అవుతుందనమాట. నైట్ లంచ్ డిన్నర్ విషయానికొచ్చేస్తే డిన్నర్ కూడా రైసే చేసేదాన్ని. కొన్ని సార్లు ఇంట్లో ఎప్పుడైనా చపాతీస్ చేస్తే 2 రోటీస్ తిని లైట్‌గా రైస్ తినేదాన్ని. కంపల్సరీ నేను రైస్ తినేదాన్ని. అందరేమంటారు రైస్ స్కిప్ చేయాలి అని అంటారు. నేనేంటంటే బాడీలో కాల్షియం అన్నది ఇంప్రూవ్ అవ్వాలి కదా అనేసి నేను రైస్ మెయింటైన్ చేసేదాన్ని. కొంచెమన్నా లిటిల్ అమౌంట్ ఆఫ్ రైస్ అన్నా నేను కంపల్సరీ తీసుకునేదాన్ని నైట్ టైమ్. రైస్‌తో పాటు రోటీస్ తినేదాన్ని. 2 రోటీస్ అలా తినేదాన్ని. సో, ఎప్పుడన్నా అంటే ఇంట్లో రోటీస్ చేసినప్పుడే నేను రోటీస్ తీసుకునేదాన్ని. సో, జొన్న రొట్టె చేస్తే కంపల్సరీ నేను జొన్న రొట్టె తినేదాన్ని. ఒక జొన్న రొట్టె తినేసి ఇంకా నా డిన్నర్ కంప్లీట్ చేసేదాన్ని. ఒక్కటే తినేదాన్ని జొన్న రొట్టె మాత్రం. ఎందుకంటే అందులో మనకి చాలా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కదా అనేసి తినేదాన్ని. నాన్ వెజ్ అయితే కొంచెం తక్కువగా తీసుకునేదాన్ని. ఇంకా వెజ్ కర్రీస్ అన్నీ మంచిగా తీసుకునేదాన్ని. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ తీసుకునేదాన్ని. ఎందుకంటే మన బాడీకి శక్తి కావాలి కదా ఎనర్జీ కోసం. ఎనర్జీ మిస్ అవ్వద్దని. సో, ఇలా నేను కంటిన్యూగా 3 మంత్స్ అయితే ఫాలో అయ్యాను. ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఎప్పుడన్నా బయటికెళ్తే ఎలా? బయట ఫుడ్ ఎలా? ఎప్పుడు మీరు ఐస్ క్రీమ్స్ అలా ట్రై చేయలేదా అని మీరు అడగొచ్చు. సో, నేనేం చేసేదాన్నంటే ఒకవేళ బయటికెళ్ళి బయట పానీపూరి కానీ, బిర్యానీస్ కానీ, అంటే ఐస్ క్రీమ్స్ కానీ ఎప్పుడన్నా తిన్నాననుకోండి, ఇంట్లో వండిన బిర్యానీ తిన్నాననుకోండి, మధ్యాహ్నం బిర్యానీ తిని నైట్ బిర్యానీ తిన్నా అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తా. అంటే వాటర్‌తోనే సరిపెట్టేస్తా. 12 వరకు అప్పుడు వాటర్ తాగుతూనే ఉంటా అనమాట. వాటర్‌తోనే మెయింటైన్ చేసేసేదాన్ని. సో, ఎప్పుడన్నా అయినా నాకు అవ్వట్లేదు ఇంకా ఆకలేస్తుంది అని చెప్తే 3 రోటీస్ తినేదాన్ని అని చెప్పాను కదా! 1 రోటీ తింటుండే. 1 రోటీ ఆర్ 1 దోస ఆర్ 2 ఇడ్లీస్ అలా తినేదాన్ని. ఎందుకంటే ఇక్కడిది అక్కడ కట్ చేసేదాన్ని. అంటే ఇవాళ నైట్ తిన్నా కదా నేను ఎక్స్‌ట్రాగా బిర్యానీ బయట అలా. అప్పుడు నేను ఇక్కడ కట్ చేసేదాన్ని. అలా చేసుకునేదాన్ని. సో, ఐస్ క్రీమ్ తిన్నాననుకోండి, ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ కట్ చేసేదాన్ని. సో, నేను మెయిన్‌గా ఏం మెయింటైన్ చేశానంటే ఇలా డైలీ ఇలానే 3 మంత్స్ చేశా. కంటిన్యూగా ఫుడ్ ఇలానే తీసుకునేదాన్ని. ఇలానే మెయింటైన్ చేసేదాన్ని. బట్ నేను కరెక్ట్‌గా ఏం చేశానంటే షుగర్ కంటెంట్ అన్నది ఎక్కువగా తీసుకునేదాన్ని కాదు. స్వీట్ అయినా తినేదాన్ని. స్వీట్స్ అయినా, ఐస్ క్రీమ్స్ అయినా, చాక్లెట్స్ అయినా నాకు చాలా ఇష్టం తినేదాన్ని. బట్ కొంచెం క్వాంటిటీయే తీసుకునేదాన్ని. ఎక్కువ క్వాంటిటీ తీసుకునేదాన్ని కాదు. ఒకసారి నచ్చి ఎక్కువ క్వాంటిటీ తిన్నా నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్పా కదా! స్కిప్ చేసేదాన్ని బ్రేక్‌ఫాస్ట్ అని. అలా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేదాన్ని. మళ్ళా లంచ్‌లో కూడా లైట్ కొంచెం అమౌంట్ ఆఫ్ రైసే తినేదాన్ని. వాటర్ తాగేసేదాన్ని. అలా స్కిప్ చేసేదాన్ని. ఎందుకు అలా స్కిప్ చేయడం అంటే ఇది అక్కడ కవర్ అవుతుందని నేను అలా అనుకోని అలా స్కిప్ చేసేదాన్ని. నైట్ టైమ్ కర్డ్ అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే కర్డ్ వల్ల మనకు ఫ్యాట్ పెరిగిపోతుంది. సో, బిర్యానీస్ అయినా ఏవైనా ఇలానే చేసుకుంటూ వచ్చేదాన్ని. నేను ఎన్ని కేజెస్ 23 కేజెస్ ఏమో వెయిట్ లాస్ అయ్యాను. 40 40-40 మీదనే ఉన్నా. ఏంటి 3 మంత్స్ అవుతుంది. ఏంటి ఇంకా వెయిట్ లాస్ అవ్వట్లేదు. బాడీ ఇలానే అయిపోయింది. అంటే ఒక ఫిక్స్‌లకొచ్చేసిందని డౌటొచ్చింది. డౌటొచ్చి మనకి ఫోన్ ఉంది కాబట్టి గూగుల్ చేశాను. ఏదేదో వెబ్‌సైట్‌లో చాట్‌జీపీటీలో అందులో అన్నిట్లలో చూశాను. చూసినప్పుడు అందులో నాకేం తెలిసిందంటే, చూసినప్పుడు నాకేమనిపించిందంటే, సో,
అంటే మన బాడీ ఒక దానికి అలవాటు పడిపోతే దానికే ఉంటుంది అన్నట్టుగా నాకు అర్థమైంది అక్కడ నేను సర్చ్ చేసిన దాంట్లో. సో నేనేమనుకున్నా, ఓహో నా బాడీ ఫుడ్కి అలవాటు అయిపోయింది, నేను ఇలా తీసుకుంటున్న ఫుడ్కి నాకు ఇలా అలవాటు అయిపోయింది. సో నేను వెయిట్ లాస్ అవ్వాలంటే కొంచెం సిస్టమ్ మార్చాలి అని నేను అనుకున్నా. అప్పుడు ఏం చేసిన, ఫస్ట్ 3 months అలా చేశానా. నెక్స్ట్ ఏం చేసిన, ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకునేదాన్ని. లెమన్ వాటర్ అంటే షుగర్ వేసి కాదు, సాల్ట్. ఒక్కొక్కసారి ఉట్టి లెమన్ వాటరే తాగేసేదాన్ని. అది కూడా చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి మళ్ళీ నా రెగ్యులర్గా మార్నింగ్ లీటర్ కంపల్సరీ 12 వరకు లీటర్లర అలా తాగేదాన్ని. సో నేను డే మొత్తంలో 5 liters ఆఫ్ వాటర్ తాగాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్న. ఫుడ్ కూడా అలానే సేమ్. నేను మార్నింగ్ రోటీస్ అయినా టిఫిన్స్ అయినా చేసేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నం వాటర్ తీసుకునేదాన్ని, డ్రై ఫ్రూట్స్ అలా తీసుకునేదాన్ని. సేమ్ లంచ్ కూడా అలానే కర్రీస్ తినేదాన్ని. చికెన్ అయినా ఏదైనా లైట్గా తినేదాన్ని. సో సేమ్ మేనర్ నేను 3 months అప్పుడు ఎలా చేశానో, మన ఇంట్లో ఏవి ఉంటాయో అవి తింటూనే మనం డైట్ చేయొచ్చు అన్నా కదా. సో ఇలానే సేమ్ అలానే తినేదాన్ని. ఏం చేశానంటే వాటర్ క్వాంటిటీ లెవెల్స్ అని పెంచానమాట. నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ, ఇంకా నేను చాక్లెట్స్ అనేవి చాలా అవాయిడ్ చేసేసాను. చాక్లెట్స్ కొంచెం దూరం పెట్టేసి, ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా కొన్ని రోజులు దూరం పెట్టేసా. కొంచెం రోజులు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్. ఇంకో విషయం ఏంటంటే స్వీట్నెస్ అన్నది చాలా వరకు కట్ చేసేసిన కొన్ని రోజులు అనేసి. ఒక 1 month, ఒక 15 days, 1 month కూడా కాదు, 15 days కట్ చేశాక నేను ఒక 2 kgs లాస్ అయ్యాను. 2 kgs లాస్ అయ్యాక నాకేమనిపించిందంటే, సో చాలు 39కి వచ్చాను, చాలు ఇంకా నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని నాకు లేకుండే. 39కి వచ్చాను కదా, చాలు ఇంకా నా బాడీ సెట్ అయింది. నా ఫేస్ లో గ్లో కూడా అలానే ఉంది, అంటే ఇక్కడ డల్గా మళ్ళీ ఒక రకంగా లేదు, ఫేస్ కూడా సెట్ అయింది అనేసి 39కి వచ్చాక నేనేం చేశానంటే, ఇంకా రెగ్యులర్గా నేను ఎప్పుడు ఎలా తింటానో అలానే తిన్నా. అంటే రోటీస్, రైస్ 3 తినే దగ్గర 3 అని చెప్పా కదా, 2 అని చెప్పా కదా, అలానే తినేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ సేమ్ మేనర్గా ఫాలో అయిపోయాను. అలా ఫాలో అయిపోయాను. నాకు ఎప్పుడైనా నచ్చితే చాక్లెట్స్ తినడం అన్నీ, ఇంకా ఆ డైట్ అలానే మెయింటైన్ చేయడం వల్ల నా బాడీ ఏంటంటే సెట్ అయిపోయిందనమాట. అలానే నేను మళ్ళీ చాక్లెట్స్ తిన్నా, ఐస్ క్రీమ్స్ తిన్నా, ఫ్యాటీగా కాలేదు. అలా బాడీని నేను సెట్ చేసుకున్నా. సో మీకు కూడా నా డైట్ ప్లాన్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకో విషయం కూడా నేను చెప్దాం అనుకున్నా, నేను డైటీషియన్ని కాదు అండ్ ఇట్లా న్యూట్రిషన్ని కాదు. పీసీఓడి ఉన్న, థైరాయిడ్ వాళ్ళు ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రై చేసుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే వాటర్ క్వాంటిటీ తాగుతూ ఇలా డైట్ చేస్తే హెల్త్ ఇష్యూస్ రావు అన్నది నేను సర్చ్ చేశాను, నాకు తెలిసింది, నేను మీతో చెప్తున్నా. సో ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.